బిడ్డగా అంటే ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 2,000 కోట్లు అని చెప్పి వదరగొట్టి విదేశీ విద్య అని చెప్పి అన్నారు. విదేశీ విద్య కొట్టారు. సంవత్సరానికి 2,000 కోట్లు అన్నారు. సంవత్సరానికి 2,000 కోట్లు పోయి అందరినీ వాడుకుని వదిలేశారు తప్ప ఏ రోజు కూడా కాపు కులాన్ని మన వాళ్ళు హక్కును చేర్చుకున్నది లేదు. హక్కును చేర్చుకోకపోగా ఇంకా ఈరోజు కూడా వాళ్ళు కాపు అని చెప్పేసి రోడ్డు మీద తీసుకొచ్చి ఒక కాపు కులమే ఇలా దొరికినట్టుంది. ఇంకా వేరే క్యాస్ట్లు ఇంకేం లేవా? వేరే క్యాస్ట్లు ఉంటారు కదా. ఇప్పుడు సరే పవన్ కళ్యాణ్ గారు కాపు కులాన్ని పట్టించుకోవట్లేదు ఏం చెప్పి అంటున్నారు. వీళ్ళు పట్టించుకున్నది ఏంటి? వీళ్ళు కాపు కులాన్ని పట్టించుకున్నది ఏం పట్టించుకున్నారు? వీళ్ళు కాపు కులాన్ని వీళ్ళు ఏం పట్టించుకున్నారు? వీళ్ళు పట్టించుకునే వాళ్ళు అయితే ఆ రోజే సంవత్సరానికి 2,000 కోట్లు ఇచ్చేవాళ్ళు. మరి అదే పంగనామం పెట్టి ఈరోజు నువ్వు పబ్లిక్గా వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేసి కాపులకు అన్యాయం ఏదో జరిగిపోతుంది, కాపులు పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ శాఖల తీరు ఏమన్నా ఇప్పుడు ఆయన తప్పు ఏమైనా చేస్తే, ఆయన అభివృద్ధి చేయకపోతే మీరు ఆయన్ని ఎండగట్టండి. మేము అంటాం, మాకు ఎందుకంటే మేము గవర్నమెంట్లో ఉన్నాం, మాకు కళ్ళకు కనబడుద్ది కాబట్టి. అంతేగాని ఇప్పుడు మీరేదో పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కొట్టేసి మీరేదో ఇప్పుడు కాపులందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి మమ్మల్ని పలసం చేయవసరం లేదు. అంటే ఇక్కడ మరి వైసీపీ ప్రభుత్వ హయాంలో మేలు జరిగిందని అంటున్నారు, మేము మంచి చేసామంటున్నారు. అసలు ఏంటి గత 5 ఏళ్ళు మీరు ఎంతవరకు కూడా లబ్ధి పొందారు? ఏం మంచి జరిగింది మీకు కొంచెం వివరించండి. లబ్ధి పొందామంటే సున్నా, అది పెద్ద గుండు సున్నా అనమాట. అది లబ్ధి పొందామంటే ఎవడు అడిగాడు? ఎవడన్నా మాట్లాడినిచ్చారా? మాట్లాడిన నాలుగు కోసారు. ప్రశ్నించినండి ఈ కులమనే కాదు, ఏ కులంలో అయినా కానీ ప్రశ్నించినండి నాలుగు కోసారు. చంపేసి తీసుకొచ్చి ఇళ్ళకాడ పడుకోబెట్టారు, లారీలతో తొక్కిచ్చారు, ఇసుకవారీల్లో పడుకోబెట్టారు. ఎన్ని చేశారు, ఎన్ని అరాచకాలు చేశారు. అది అందరూ రాష్ట్ర ప్రజలందరూ తెలిసిన తర్వాతగా మీకు ఆ స్థానంలో కూర్చోబెట్టింది మిమ్మల్ని. ఇప్పుడు కూడా బుద్ధి రాకుండా ఇంకా కాపు కులం అని చెప్పి కాపులు నారేస్తే ఇక్కడ కాపులు ఎవరు తేరగలేరు. కాపులు మీరు వాడుకున్న వాళ్ళు ఇంతకీ మీరు కాపులు అన్నారు కదా. అందరం తీసుకొచ్చి ఇక్కడ మీరు పబ్లిక్ మీటింగ్ పెట్టేస్తున్నారు కదా గ్రూపుల వారీగా. జగన్మోహన్ రెడ్డి కాకుండా కాపుల్లో సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించమని చెప్పండి. ఈరోజు ముఖ్యంగా మాట్లాడుతూ కాపులు పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పల్లకి మోస్తున్నాడని మాట్లాడుతున్నారు. అంటే కాపులందరూ కూడా బానిసలు అయిపోయారు, ఈరోజు ఊడిగని చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆయన ప్రజల మనిషి, ఒక కుల మనిషి కాదు. కులం అనేది అంటగట్టేసి ఆయన ఏదో విడదీసేయాలి ఇళ్లలో నుంచి, ఆయన పెద్ద బ్లేమ్ చేసి ఈయనకు కులముద్ర వేయాలని చెప్పేసి కంకణం కట్టుకుని కూర్చున్నారు వీళ్ళు. ఆ విధంగానే జరగదు. అది ఇప్పుడు ఆ విధంగానే జరగదు. ఎందుకు జరగాలి? కాపులకి నువ్వేమైనా న్యాయం చేసి నేను ఇది చేయించాను, నేను ఇది చెందాను కాబట్టి నేను కాపుల్ని హక్కును చేర్చుకుంటాను, నాకే కాపులు సపోర్ట్ ఉండాలి అంటానికి అక్కడ నువ్వు అర్హుడు కాదు. వీళ్ళందరం తీసుకొచ్చేసి నువ్వు రోడ్డు మీద తీసుకొచ్చేసి ఈరోజు కాపు ఇతర కులాలు లేవా? ఇతర కులాలు ఓట్లే లేదా? ఓన్లీ కాపు ఎందుకు పవన్ కళ్యాణ్ ఒక్కడిని టార్గెట్ చేయాలి? టార్గెట్ చేస్తే ముందు ఈ కూటమిలో నుంచి సైడ్ అయిపోతారు. సైడ్ అయిపోతే ఇప్పుడు ఏంటంటే మనం పాలించి రాజకీయం చేద్దాం అనేది కంకణం కట్టుకుని కూర్చున్నారు వీళ్ళు. అంటే ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వల్లే కాపుల ఆత్మగౌరవం దెబ్బతింటుంది, పవన్ కళ్యాణ్ వల్లే కాపులు సీఎం కావాలనే కళ నెరవేరడం లేదు, ఆయనే చెడగొడుతున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ కుల రాజకీయం చేస్తున్నాడని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? మరి కులం ఎవరికి ఉండదండి? జగన్మోహన్ రెడ్డి కులం లేదా? చంద్రబాబు నాయుడు కులం లేదా? పవన్ కళ్యాణ్ గారు కులం ఉంటుంది. ఈ కులంలో పుట్టిన మనిషి కులం చెప్పుకోవాలా? పద్దాకా ఇప్పుడు వీళ్ళ నా తల్లిదండ్రులు, వీళ్ళ నా అన్నదమ్ములని చెప్పుకోవాలా? నా కులం నాకే ఉంటుంది, ఆయన కులం ఆయనకే ఉంటుంది, ఎవరి కులం వాళ్ళకే ఉంటుంది. కానీ దీంట్లో విభజించాల్సిన పనేం లేదు. ఆయన అందరు కులాలు ప్రేమిస్తాడు. ఆయన చెప్పేదండి కులాలను కలిపే రాజకీయం ఆయన చేసేది. కులాలను కలిపే రాజకీయం చేస్తున్నాడు ఆయన. ఒక కులాన్ని అంటి పెట్టుకుని కూర్చుండే 2019 ఎందుకు ఓడిపోతాడు ఆయన? కాపులందరూ ఓట్లు వేస్తే 2019 ఎందుకు ఓడిపోతాడండి? 2 సీట్లలో ఎందుకు ఓడిపోతాడు? ఇక్కడ చాలా ప్రధానంగా మాట్లాడే విషయం ఏంటంటే జనసేనలో కాపులందరూ కూడా వాళ్ళకే మద్దతు ఉంది. కాపుల పార్టీ అంటే జనసేన పార్టీ, జనసేన అంటే కాపుల పార్టీ అనే విధంగా ఇప్పుడు విమర్శిస్తున్నారు. మరి నిజంగా జనసేనలో 100% కాపులే మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోతారు? అసలు గతంలో ఎందుకు ఇంత ఘోర ఓటములు వస్తాయంటారు? అసలు కాపులందరూ అటే ఉంటే ఇప్పుడు నీ దగ్గర 2019లో గెలిచిన ఎమ్మెల్యేలు కాపులు వాళ్ళందరూ ఓన్లీ కాపులు వేస్తేనే గెలిచారా? లేదా మళ్ళీ వేరే వాళ్ళు వేస్తే గెలిచారా? వాళ్ళందరూ వేరే క్యాస్ట్లో వేస్తే గెలిచారా?
ఇప్పుడు కులముద్ర వేయాలి ఆయన మీద, ఈయన కాపు అని చెప్పి ఒక బ్రాండ్ అనేది ఒక స్టాంప్ వేసేయాలి ఆయన మీద. స్టాంప్ వేసి ప్రతిదీ విభజించాలి. ముందు తల్లిని చెల్లిని ఎలాగ మనం ఎడదీసి పంపించేసామో అలాగే ఈ రాష్ట్రం నుంచి, ఈ రాజకీయాల్లో నుంచి పవన్ కళ్యాణ్ అనే ఒక మంచి వ్యక్తిని, మహోన్నత వ్యక్తిని మనం సైడ్ చేస్తే రాజకీయంగా ఆయన పలసపడిపోతాడు, మనం గద్దెనెక్కొచ్చు అని చెప్పేసి గద్దల లాంటి ఆలోచన అన్నమాట. రాబందులు వీళ్ళు. మరి ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు కాపు సీనియర్ నేతలు, వైసీపీలో ఉన్న సీనియర్ నేతలు అంబటి రాంబాబు, పేరు నాని, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, తోటా త్రిమూర్తులు, కురసాల కన్నబాబు, ఇంకా చాలామంది నేతలు కూడా వచ్చి ఇప్పుడు ఏదో అన్యాయం జరిగిపోయిందని సడన్గా ఎందుకు కాపు కులానికి అన్యాయం జరిగిపోయింది, సాయికృష్ణ విషయంలో అంటే కృష్ణలంక సాయికృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ సొంత కులస్తుడికే న్యాయం చేయలేకపోతున్నాడు, సొంత కార్యకర్తకి న్యాయం చేయలేకపోతున్నాడు అని అన్నారు. ఇక్కడ మీరు ఎలా చూస్తారు ఈ విషయాన్ని? ఇక్కడ అసలు పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు అయితే మీకు ఎలా కనబడుతుందంటారు? ఆయన చేసింది 100% మంచి పని. నేరం చేసినోడికి కులం లేదు. నా కులాన్ని ఇప్పుడు నా క్యాస్టోడు నేరం చేశాడు కాబట్టి నా కులాన్ని కాపాడండి అని చెప్పి ఆయన అనడు కూడా ఆయన. అలాంటప్పుడు నువ్వు తీసుకొచ్చి పద్దాక కాపులు అని చెప్పండి. రెడ్డి ఇప్పుడు మీ బాబాయ్ చంపేశావు, రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు వరకు నువ్వు ఎందుకు చేసుకోలేకపోయావు? నువ్వు సీఎంగా ఉన్న 5 ఏళ్ళలో కూడా నువ్వు చేసుకోలేకపోయావు కదా. నీ రెడ్డిలందరూ రోడ్డు మీదకి వచ్చారా? మమ్మల్ని ఎందుకు లాగుతున్నావు నువ్వు? నీకేం పని? నీకు రాజకీయ భవిష్యత్తు కోసం నీ కుటుంబాన్ని ఎడ తీసుకుని, నీ కుటుంబాల్లో వ్యక్తులను చంపేసుకుని ఒక కాపులు అని చెప్పి తీసుకొచ్చేసి వీళ్ళందరినీ, ఈ తరుగు బ్యాచ్ అందరిని తీసుకొచ్చేసి నువ్వు రోడ్ల మీద వదిలేసే వెళ్ళినాయి. పోనీ ఇళ్లలో నీకు దమ్ముడు ధైర్యం ఉంటే ఇళ్లలో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పు. చెప్పు. ఫైనల్గా మీరేమంటారు? ఈరోజు కాపు కులం రాష్ట్ర రాజకీయాల్లో తెర మీదకి వస్తుంది, తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. వైసీపీలో ఉన్న కాపులందరూ కూడా కూటమి వల్ల కాపులకి ఆత్మగౌరవం పోతుంది, మనోభావాలు దెబ్బతింటున్నాయి, ముఖ్యంగా వాళ్ళని దిగజారుతున్నారనే విధంగా, అవమానిస్తున్నారనే విధంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. దానికి ఒక కాపు బిడ్డగా మీ సమాధానం వాళ్ళకి మీరేం చెప్తారు? మైనస్ గాళ్ళకే మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళు తరుగు బ్యాచ్. కనీసం వాళ్ళ ఇళ్ళలో భార్యలు కూడా వాళ్ళకి ఓటేయరు. పక్కాగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు వెనకే వాళ్ళు కూడా జనసేన తరపు, పవన్ కళ్యాణ్ తరపు నీతి నిజాయితీ ఎటు ఉంటే అటే వేస్తారండి వాళ్ళు. వీళ్ళు చేసే పాపాలు పిల్లలకు తగలాలని చెప్పి ఏ తల్లిదండ్రులు కోరుకోరు. ఈ తండ్రులు ఇలా తరుగు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ తల్లులు పిల్లలు కూడా నిఖార్సైన పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటారు. జై కాపు, జై ఆంధ్ర, జై భారత్ మాతాకి జై.